హాయ్ ఆల్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఇవాళ అయితే మా టెర్రస్ పైన అయితే చూపిస్తున్నాను మొక్కలు ఏ విధంగా ఉన్నాయని. సో చాలామంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు, టెర్రస్ పైన చూపించండి మొక్కలని నాకు. సో ఇవి టెర్రస్ పైన అనమాట. సో ఇవి మిరప అనమాట. సో ఇవి కిచెన్ వేస్టేజ్ అనమాట. సో నేనైతే ఏమి వేయలేదన్నమాట, ఇవి సీడ్స్ కానీ ఇవి. సో ఇవి చూడండి, నేను చెక్క స్టెమ్స్ వస్తున్నాయి చూడండి, చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అసలు ఈ మొక్కలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, చాలా బలంగా ఉన్నాయి. సో ఏదైనా సరే మనం ఇచ్చే పోషకాలను బట్టి ఉంటుంది. మొక్క కుడక చూడండి ఎంత బాగుందో. మనకు కింది నుంచి వస్తున్నాయి చూడండి, వీటికి కొమ్మలన్నీ, అంటే చెట్టు కింది నుంచి కొమ్మలు పుడుతుంది అనమాట మిరప. ఇందులో ఒక 2 అయితే మొలిచాయి. సో మిగతావన్నీ నేను తీసేసి అన్నీ వేరే వేరే పార్ట్లలో పెట్టాను. సో ఇవి డ్రాగన్ ఫ్రూట్ ఉందన్నమాట ఇందులోనే, మీకు చూపించలేదు, చూపిస్తాను. ఇంకోండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సో ఇందులోనే, సో ఇదంతా ఒకే మొక్క అనమాట. సో వీటివి 2 స్టెమ్స్ ఉన్నాయి. సో ఆ స్టెమ్ అది ఎరగడంతో సో నేనైతే మళ్ళీ ఇందులోనే పెట్టేస్తాను. ఇది కూడా ఇదిగోండి, మళ్ళీ ఇక్కడికి పైకి వచ్చేసరికి కొంచెం అయితే ఇది కట్ చేసేసాను. సో స్టెమ్స్ వస్తాయని ఎక్కువ, ఒక్కటైతే వచ్చింది. ఇది కనకాంబరం అన్నమాట. సో కిచెన్ వేస్ట్ చూడండి. సో ఈ విధంగా అయితే ఇస్తూ ఉంటాను అనమాట. కిచెన్ వేస్ట్ అయితే ఎక్కువ ఇస్తాను. సో నేను కిచెన్ వేస్ట్ అన్నమాట ఎక్కువ ఇచ్చేది. సో మనకు ఇంట్లో ఫ్రూట్స్ కానివ్వండి, సో మనం ఫ్రూట్స్ తిన్న తొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. సో నేను అవి అన్నీ ఇస్తూ ఉంటాను మొక్కలకి ఎక్కువ. కూరగాయలు వేస్ట్ చేయదు. సో మనం గుడ్ల పెంకులు ఇవన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి వీడియోలో, ఇవన్నీ అయితే ఇస్తూ ఉంటాను మొక్కలకి. ఇక్కడ చూడండి, ఇది ఫ్రూటీ తొక్క అనమాట. సో ఇలాంటి తొక్కలు కానివ్వండి, ఎగ్స్ పెంకులు, పాడైపోయిన ఎగ్స్, సో ఇంట్లో మనం కట్ చేసుకున్న కూరగాయల తొక్కలు, సో ఇవన్నీ అయితే ఇలా మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. సో ఇదే అనమాట మా సీక్రెట్. సో అందుకే అనమాట ఇంత బాగా చూడండి, అసలు ఎంత లావు ఉందో చూడండి. ఇది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మొక్కలు. ఇవి కింది నుంచి వస్తున్నాయి స్టెమ్స్ అయితే, ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మిరప అందుకు. సో ఇది వేరే పాట అనమాట, ఇది మిరప. ఇవి కూడా చూడండి చాలా బాగా వస్తున్నాయి. సో అన్నిటికీ ఇప్పుడైతే పూత పింద అయితే స్టార్ట్ అయింది. వీడికి ఒకటి ఉంది అనమాట, మిరపకాయ చిన్నది ఉంది, స్టార్ట్ అవుతున్నాయి అన్నీ అయితే. ఇందులో ఒకటి పెట్టాను అనమాట మిరప. సో ఇది దొండపాద అనమాట. ఇది దొండకాయలు కూడా మనకు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇది పెట్టి 1 మంత్ కూడా అవ్వలేదు. సో 20 డేస్ అవుతుంది. సో స్టెమ్ తెచ్చి పెట్టాను, మీకు చూపిస్తాను. చిన్న పింద అయితే ఉంది ఇక్కడ చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి పిందెలు అయితే, ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి, వీటికి కూడా మిరప అన్నిటి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పింద అయితే. మనకు పూత పింద అయితే ఉంది మిరప అంతా ఇప్పుడు. ఇది చిక్కుడు అనమాట. సో ఇది కూడా టెర్రస్ పైన ఉంది అనమాట, పాటలోనే ఉంది. సో మొక్క నిండా పూత వచ్చేసింది అనమాట, ఇది చూసిన పూతని. సో ఇది చిక్కుడులో ఇది ఒక వెరైటీ అనమాట. సో ఇది వైట్ చిక్కుడు అనమాట. సో మనకు మార్కెట్లో అందుకు ఎక్కువ దొరుకుతుంది కదా. సో మనకు ఈ చిక్కుడు అనమాట మనకు దొరికేది మార్కెట్లో. అందుకు ఈ చిక్కుడు వేసాము ఈసారి అయితే, చూద్దామని. సో పాటలైనా పర్లేదు, చాలా బాగా వచ్చింది. మనకి ఇంకా పూత అందుకు వస్తూనే ఉంది, చాలానే ఇంకా ఉంది పూత అందుకు స్టార్ట్ అవుతుంది. ఇంకొక్కడ చూస్తున్నట్లయితే ఇంకా స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా. ఇది సబ్జా అనమాట ఇది. సో అందరికీ మొక్క గురించి తెలిసే ఉంటుంది. సో నేను ప్రత్యేకించి చెప్పాల్సింది ఏం లేదు, మీ అందరికీ తెలిసి ఉంటుంది మొక్కను చూసానే. సో మిరప ఇవి రీసెంట్లీ పెట్టాను. సో ఇందులోనే మళ్ళీ బీరపాద అయితే పెట్టాము. సో ఇవి కూడా స్టార్ట్ అయ్యాయి, బీరకాయలు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పిందెలన్నీ, ఇప్పుడు పడ్డాయి ఈ పిందెలన్నీ.
ఇది ఒక వెరైటీ అనమాట. సో వీటి నేమ్ ఏదో నాకు గుర్తులేదు. సో వీటిని కూడా మనము తింటాం అన్నమాట. వీటి లీవ్స్ కట్ చేసి తింటాం అన్నమాట. లెమన్ గ్రాస్ అనమాట. సో అది కింద అది మాటికి వెళ్ళి గార్డెన్లో కోసుకోకుంటే సో ఇక్కడ టెరెస్ పైన పాటలే పెట్టాను. సో మనకు కావాల్సినప్పుడు వచ్చి కట్ చేసుకోవచ్చు అని. వంగనారనమాట. సో ఇదంతా ఇది పాటలో మొలిచేసింది. ఇవన్నీ ఫ్లవర్స్ మొక్కలు. సో మీకు ఫస్ట్లో చూపించాను కదా, సో ఇవి అనమాట. సో మేము ఊరికి వెళ్ళామన్నమాట. సో ఊరి నుంచి వచ్చేసరికి సో ఇక్కడ వాటరింగ్ అందుకు చేయక అన్నీ చనిపోయాయి. సో వాటి సీడ్స్ పడి మళ్ళీ ఈ పాటలోనే మొలిచాయి ఇవన్నీ. శంఖం పూలు అంటాం కదా, సో ఇది అనమాట మొక్క. ఇది అలోవేరా అనమాట. కాగడ అనమాట. ఇది కాగడ మల్లె. సో ఇది ఒక వెరైటీ. సో ఇందులోనే పొనుగొంటాకులు ఉంది, మిరప ఉంది, అన్నీ ఉన్నాయి. పుదీనా అనమాట. ఇవి కనకాంబరం. ఇవి రీసెంట్గా తెచ్చాము నర్సరీ నుంచి. వీటిని ఇంకేం రిపోర్టింగ్ చేయలేదు, చేయాలా. సో ఇవి వంగ అనమాట. ఇది వంగ మొక్క. సో ముల్లంకాయ అనమాట. ఇవి ఇలానే చామంతులు ఉన్నాయి. సో ఇదొక వెరైటీ. ఇవి చెట్టు నిండా ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. సో వీటికి కొంచెం ముళ్ళులు ఉంటాయి. ఈ మొక్కకి ఎప్పటికీ ఫ్లవర్స్ ఉంటూనే ఉన్నాయన్నమాట. నేను మొక్క తెచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. సో ఈ మొక్క మా యొక్క ఇచ్చింది. సో తెచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వీటికి ఎప్పుడు ఫ్లవర్స్ ఉండనే ఉంటాయి. మరి అంటే ఇదొక వెరైటీ అనమాట, అంతే, ఏం లేదు. ఫ్లవర్స్లలో ఎప్పటికి ఉంటాయి అన్నమాట ఈ మొక్క పూలు అయితే.